ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. నమస్తే. కన్యరాశి కనుక మనం చూస్తే ఈ ఏప్రిల్ మంత్లో చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది, అనుకూలంగా ఉందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే టో పా పీ పూ షం న టా పే పో అన్న లెటర్స్ ఈ కన్యరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటంతో 4 గ్రహాలకి 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా 2 గ్రహాలు కూడా చాలా మిక్స్డ్గా ఉన్నాయి, బాగున్నాయని మనం చెప్పొచ్చు. సో ఇందులో ఫస్ట్ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చూస్తే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో చూస్తే వీళ్ళకి సూర్యుని వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడి వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల అనుకోని విధంగా కొంచెం జ్వరము లాంటి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బుధుడు 7వ ఇంట్లో ఉండటంతో మీరు ఏదైనా పనులు చేస్తుంటే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో గెయిన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే మహాభాగ్య యోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏం చెప్పాలంటే ఈ మంత్ మీకు చాలా సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు ఉంటాయి, అవి కూడా మీ స్వహస్తాలతో మీ వల్ల మీరు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని గమనించాలి. మనకి సూర్యుడు 8th హౌస్లో ఉంటే దుర్దోష శత్రు సంవాద అంటే మీకు ఏమవుతుందంటే అప్పటిదాకా చక్కగా బాగా వెళ్తున్న వాళ్ళు ఏదో ఒక చెడు ఆలోచనలు వచ్చేసి దీన్ని ఎవరు చూస్తారో దాన్ని ఎవరు చేస్తారు, ఒక స్మార్ట్ వర్క్ చేసేద్దాము, అప్పటిదాకా రూల్స్ నిర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ఆ నియమాలు మొత్తం పగలగొట్టేసి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా శత్రు సంవాదం, శత్రువులతో మీరే వెళ్ళి గొడవలు పెట్టుకొని కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గమన వ్యయం వ్యధ అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తే మీకు పెద్ద కలిసి వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఒకటి దుఃఖ వార్త శృతం చైవ అంటే మీరు ఒక చెడు వార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు. అలానే 7వ స్థానంలో కుజుడు ఉండటంతో అన్న వస్త్రాది రాహిత్యం, బంధుభి కువార్త, పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు. అంటే ఈ టైంలో కొంచెం ఫుడ్ టయానికి తినకుండా అటు ఇటు బాగా కష్టపడుతూ టెన్షన్గా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మీకు కుజుని వల్ల కూడా ఒక వినకూడని వాటిన అవకాశం ఎక్కువ ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇందులో పాజిటివ్ న్యూస్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా కెరీర్ చాలా గ్రోత్గా ఉంటుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న ధనం కానీ సంపాదించుకున్న కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఇట్లా స్పెక్యులేటివ్ మార్కెట్లో లాంటి పెట్టేస్తే అందులో పోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీరు గ్యాంబ్లింగ్, జోదము ఇలాంటివి ఏమన్నా కనుక ఆడుతూ ఉంటే వాటిలో కూడా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మీరే శత్రువులతో గొడవపడి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ధనాన్ని కూడా మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో మీ మీద మీకు నియంత్రణ చాలా అవసరము. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటము, లేదంటే ధర్మబద్ధంగా ఉండటం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రుడు మీకు 9వ హౌస్లో ఉండటంతో మహాభాగ్య యోగం. శుక్రుడు 9వ స్థానంలో చక్కగా బాగా మంచి సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగౌ అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, గురువుల పైన శ్రద్ధ ఉంటుంది, స్వధర్మాన్ని పాటించటం, ఎవరు ఎన్నొచ్చినా కానీ పట్టించుకోకుండా మీ ఓన్ ఇంట్యూషన్తో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లవ్, రొమాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ఇన్ కేసు ప్రేమికులు ఎవరైనా ఉంటే ఇది ఒక మంచి టైం మీ యొక్క ప్రేమని వాటిని బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదంటే పెద్దవాళ్ళతో మాట్లాడి వివాహానికి సంబంధించిన పనులు కనుక చూసుకుంటే ఇది చాలా మంచిది. ఈ టయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. సూర్యుడి వల్ల అందరికీ ఈ ప్రతి నక్షత్రానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దరిద్రము అంటే టయానికి డబ్బులు రాకుండా వేరే వాళ్ళు కానీ అడగాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. ఒక ఉన్నత పదవి రావటమా, లేకుంటే కొత్త అసైన్మెంట్ రావటమా, కొత్తగా ఒక ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. శుక్రుడు వల్ల చక్కగా అందరికీ షాపింగ్లు చేయటం, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. అంటే సూర్యుని వల్ల వచ్చేటప్పటికి ధనానికి ఇబ్బంది పడటం, కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనము, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఓళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులు అవన్నీ ఉంటే వాటి నుంచి సపోర్ట్ రాకుండా ఆగిపోతే అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇన్కేస్ సిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకున్న కార్లు కానివ్వండి, లేకుంటే వాళ్ళకి బాగా రిసోర్స్ యూజ్ఫుల్గా ఉన్న ఏదైనా ఉంటే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ ఫైనల్గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా చేయాల్సిన పరిహారాలు సూర్యుడికి సంబంధించి ఆర్గ్యం ఇవ్వటము, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవటము, పితృ సమానులైన పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతితో ఏదైనా కనుక పనులు చేస్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఆదివారం పూట కొంచెం జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ మంత్ ఉండగలిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా నాన్ వెజ్ అలాంటి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఒక్క మాసం. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. సో మీ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.